అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలనీ వాసులతో ముచ్చటించారు. అనంతరం కమ్మదూరు మండలం జక్కిరెడ్డిపల్లిలో కృష్ణాష్టమి ముగింపు వేడుకలకు హాజరయ్యారు. గత 2 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలను యాదవులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. జక్కిరెడ్డిపల్లి గ్రామస్తుల ఆహ్వానం మేరకు కృష్ణాష్టమి ముగింపు వేడుకల్లో పాల్గొని కృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకెళ్తున్నామని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఆయన ఎక్కడ వస్తున్నాడు పూజ షార్ట్స్ కోసం కలెక్టర్లు ఎందుకు అడ్డం పెట్టారు వీళ్ళు? అవి నువ్వు నీకేనా ఓకేనా సరే చేసినాను కాబట్టి నాకు కోరుకున్నాను. ఈరోజు కళ్యాణదుర్గ శాసనసభ్యులు సురేంద్రబాబు గారు జక్కిరెడ్డిపల్లి గ్రామస్తుల ఆహ్వానం మేరకు కృష్ణుని విగ్రహానికి సందర్శించడానికి వచ్చారు. ఫస్ట్ రోజు పిలిచారు మీరు. ఫస్ట్ రోజు కొన్ని శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా జక్కిరెడ్డిపల్లి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రామానికి మనం ఏదైతే చేయాలనుకున్నామో ఎన్నికల్లో కూడా కొన్ని హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని ప్రజలు అడుగుతున్నారు. ఏదైతే వాళ్ళకి హామీలు ఇచ్చామో ఖచ్చితంగా అనే హామీలన్నీ కూడా రాబోయే, ఎందుకంటే ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ మనం స్థిరపడుతున్నాం, ఆఫీసర్లు కూడా అటు ఇటు మారుతున్నారు. అంతా ఒక పద్ధతిగా కూర్చోవడానికి ఇంకొక నెల పడుతుంది. ఏదేమైనా కూడా 4-5 నెలల్లో వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తీసుకున్నా. అంటే చిన్న హామీలు ఏం కాదు. అంటే ఒక కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేదా ఒకటి అంగన్వాడీ సెంటర్లు, ఇట్లాంటి రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేయించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి, ముఖ్యంగా నా పైన ఉంది కాబట్టి అవన్నీ చేయించాల్సింది ఖచ్చితంగా నెరవేరుస్తారని ప్రజలందరూ తెలియజేశాను. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి సకాలంలో వర్షాలు కూడా వచ్చాయి. ఇంకా కూడా వర్షాలు రావాలి. ఏదేమైనా కూడా భగవంతుడు చల్లగా చూస్తాడని ఆశిస్తున్నాను.